మన శరీరంలో ఉన్న వ్యర్థాలను తొలగించడంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఇన్ఫెక్షన్, వంశపారంపర్య పరిస్థితులు, ఆల్కహాల్ వంటి విషపూరిత పదార్థాలు తీసుకోవడం వంటి అనేక కారణాల వల్ల వివిధ రకాల కాలేయ సంబంధిత సమస్యలొస్తాయి. ఇది కాలక్రమేణా ప్రమాదకరమైన సిర్రోసిస్కు దారితీస్తుంది. దీనివల్ల కాలేయ సామర్థ్యం ప్రభావితమై చివరికి లివర్ డ్యామేజ్, లివర్ క్యాన్సర్కు దారితీస్తుంది. ఇక ఆల్కహాల్ తీసుకునే అలవాటు లేకపోయినా తక్కువగా తీసుకున్నా కొంతమందికి లివర్ కొవ్వు పేరుకుపోతుంది. దాన్నే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని అంటారు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లక్షణాలు ప్రారంభ దశలో గుర్తించడం కష్టం. ఒకవేళ గుర్తించకపోతే ఇది ప్రాణాంతకమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వ్యాధి 4 దశలుగా ఉంటుంది. సాధారణమైన ఫ్యాటీ లివర్ దశ. ఈ దశలో కాలేయ కణాల్లో 5 నుంచి 10% వరకు కొవ్వు పేరుకుపోతుంది. రెండవ దశను నాన్ ఆల్కహాలిక్ స్టియటోహెపటైటిస్ అంటారు. ఇందులో కాలేయం కొద్దిగా గాయపడడంతో పాటు కాలేయ కణాలు కొన్ని నశిస్తాయి. మూడవ దశను ఫైబ్రోసిస్ అంటారు. ఈ దశలో కాలేయం పీచుగా మారినట్లుగా కనిపిస్తుంది. ఇక 4వ దశను సిర్రోసిస్ అని అంటారు. ఇది చాలా ప్రమాదకరమైన దశ. ఈ స్టేజ్లో కాలేయ మార్పిడి తప్ప ఇతర ప్రత్యామ్నాయం ఉండదు. సాధారణంగా లివర్ శరీరంలో ఉన్న వ్యర్థాలను తొలగిస్తుంది. అయితే లివర్ పనితీరు దెబ్బతిన్నప్పుడు శరీరంలో బిలిరుబిన్ స్థాయిలు పెరుగుతాయి. దానివల్ల కళ్ళు పసుపు రంగులోకి మారతాయి. పొత్తి కడుపులో వాపు, అరచేతులు ఎర్రబడ్డం, ముఖంపై సిరలు ఎర్రగా కనిపించడం, చర్మం ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందికి కుడివైపు పొట్ట పైభాగంలో పొడుస్తున్నట్లుగా నొప్పి రావడం, లివర్ క్రమంగా పెరుగుతున్న లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉంటే లివర్ డ్యామేజ్ అయిందని అర్థం. కాబట్టి ఈ లక్షణాలను గమనించినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. అయితే కొన్ని నియమాలు పాటిస్తే ఈ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. ఉండాల్సిన దానికంటే ఎక్కువగా బరువు ఉన్నవాళ్లు ఆహారంలో పిండి పదార్థాలను తగ్గించాలి. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. పాలిష్ చేయని బియ్యం, గోధుమలు, తృణధాన్యాలు తీసుకోవాలి. రిఫైన్డ్ షుగర్స్, మైదా, స్వీట్లు పూర్తిగా తగ్గించాలి. మాంసాహారులు, చేపలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఆహారంతో పాటు జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోవాలి. రోజు కనీసం 30 నిమిషాలు తక్కువ కాకుండా వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉంటే మరీ మంచిది.